తమ్ముడు మూవీకి ముందు రాబిన్ హుడ్, ఆ మూవీకి ముందు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇలా నటించిన చిత్రాలు నటించినట్లే హిట్ అయి ఉంటే ఈ పాటికి నితిన్ తాను ముందుగా ప్లాన్ చేసిన చిత్రాల్లో నటించేవాడు. కానీ వరుస ఫ్లాప్స్ నితిన్ను అలర్ట్ చేశాయి. తాను నటించిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకదానికి సీక్వెల్ చేయాలని హింట్ ఇచ్చాయి. 2012 ఇష్క్ రిలీజ్ కు ముందు నితిన్ ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాడో ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే ఇష్క్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇష్క్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. 25 ఏళ్ల జర్నీలో నితిన్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ ఇప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మాత్రం గతంలో ఎన్నడూ ఫేస్ చేసి ఉండడు. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ రీసెట్ చేశాడు. ఇష్క్ డైరెక్టర్ తో అంతకు ముందు స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలనుకుని పక్కన పెట్టి ఇప్పుడు ఇష్క్ 2 కు లైన్ క్లియర్ చేశాడు. మరోవైపు డిఫరెంట్ ఫిల్మ్స్ తో ఇంప్రెస్ చేసే ఐవి ఆనంద్ మేకింగ్ లోను నితిన్ ఒక చిత్రం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు ఖరారు చేశాడు. తమ్ముడు ఫ్లాప్ తర్వాత నితిన్ కమిట్ అయిన చిత్రాలు ఇవి. వీటికి ముందు ఎల్లమ్మ, శ్రీను వైట్లతో చిత్రాల నుంచి బయటకు వచ్చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.